అవుతుంది. రికవర్ చేశాక వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతున్నారా శ్రీనివాస్ గారు? దీంట్లో మనకి కన్విక్షన్ రేట్ చూస్తే డిజిటల్ అరెస్ట్ అనే కొత్త మోసం, కొత్తగా వచ్చిన మోసము. దీంట్లో కన్విక్షన్ రేట్ చూస్తే అంటే మనకి టోటల్ సైబర్ క్రైమ్లో డిజిటల్ అరెస్ట్ అనేది ఒక చిన్న భాగము. ఇప్పుడు కొంచెం 420 సెక్షన్ పెట్టారు. 420 సెక్షన్ పెడతా. ఐటీ యాక్ట్లో 66C 66D పెడుతూ వీళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, వీళ్ళని చేస్తారు. కన్విక్షన్ రేట్కి వచ్చేసరికి ఎనీ సైబర్ క్రైమ్, ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. ఆశ్చర్యకరంగా ఉన్న విషయం ఏంటంటే కేవలం 40 నుంచి 45%, 46% వరకే కన్విక్షన్ రేట్ అనేది ఉంది. 90% పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇది మరి దిగ్భ్రాంతి కలిగించే విషయంగా మనం చూడాలి. ఇన్వెస్టిగేషన్లో కూడా సమస్యలు ఉంటాయి. మనం మామూలుగా పరిశీలిస్తే ఈ ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా సమస్యలు వస్తాయి. వీళ్ళని పట్టుకోవడం అనేది కష్టం అవుతుంది, డబ్బు ఎక్కడుందో దొరకడం కష్టం అవుతుంది. ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి. కన్విక్షన్ రేట్ అయితే తక్కువ ఉంది.